Praise the Lord. Greetings to you all in the mighty name of our Lord and Savior Jesus Christ. Welcome to Showers of Blessing. ఆశీర్వాదపు జల్లులకు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో 21 days of promise prayers లో ఈ దినమందు 9వ దినము డే 9. ఈ దినమందు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానమును మనము ధ్యానం చేస్తున్నాము. ప్రతి దినము కూడా అనేక వాగ్దానాలను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. న్యూ ఇయర్ రాగానే మనం పొందిన వాగ్దానం గురించి ఎక్కువగా ఆలోచిస్తాము. తర్వాత ఒక నెల తర్వాత మర్చిపోతాము. కానీ దేవుడు మనకు అనుదినము కూడా మనము ఆశీర్వదించబడినట్లుగా, అనుదినము కూడా మనము బలపరచబడినట్లుగా, అనుదినము కూడా మనము దీవించబడినట్లుగా ఆయన మనకు కొన్ని వాగ్దానములను ఇస్తున్నాడు. చదువుదామా? ఈ దినమందు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పియున్నాను. నేను నీకు తోడయున్నాను, భయపడకము. నేను నీ దేవుడయున్నాను, దిగులు పడకము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవుడు ఈ వాక్యము దీవించును గాక. ఐజయా 41:10 verse. Fear thou not, for I am with thee. Be not dismayed, for I am thy God. I will strengthen thee, yea, I will help thee. Yea, I will uphold thee with the right hand of my righteousness. May the Lord bless this word. మనము ఈ యొక్క వాగ్దానమును, ఈ యొక్క వచనమును అనేక సార్లు మనము చదివే ఉంటామండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పియున్నాను. ఒకటి ఆయన అన్నాడు, నేను నిన్ను ఉపేక్షింపను అన్నాడు. అలాగే నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు దేవుడనై ఉన్నాను, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. హల్లెలూయా! ఎంత ఆదరణ అండి! ఏ మనుషులు కూడా మనకు ఆదరించలేనటువంటి అతి గొప్ప ఆదరణ దేవుని యొక్క సన్నిధిలో నుంచి మనము పొందుకుంటున్నామండి. ఒకడు నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పియున్నాను. హల్లెలూయా! దేవుడు ఎల్లప్పుడూ కూడా మనతో ఉండేటువంటి దేవుడు, మనల్ని ఉపేక్షింపక ఆయన మనల్ని ఆదరించేటువంటి దేవుడు. అలాగే తోడై ఉన్నాను, నేను భయపడను అంటున్నాడు. హల్లెలూయా! దిగులు పడకము అంటున్నాడు, నేను నిన్ను బలపరుతును అంటున్నాడండి. హల్లెలూయా! మరి ఇంతకన్నా గొప్ప ధన్యత ఇంకెక్కడి నుంచి మనం పొందుకుంటామండి? భయములో మనకు దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడొద్దు. బలహీనతలో అంటున్నాడు దేవుడు, నేను నిన్ను బలపరుస్తాను. ఒంటరితనంలో అంటున్నాడు, నేను నిన్ను ఉపేక్షింపను, నేను నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను పట్టుకుంటాను. హల్లెలూయా! కాబట్టి ఆయన మనలను ఏర్పరచుకున్నటువంటి దేవుడు, తన యొక్క బిడ్డలుగా చేసుకున్నటువంటి దేవుడు, తన యొక్క పరిశుద్ధమైనటువంటి బాహువుతో, నీతి అను ఆయన యొక్క దక్షిణ హస్తముతో నిన్ను నన్ను కూడా బలపరిచేటువంటి దేవుడు అండి. మరి మన యొక్క పరిస్థితుల్లో ఆయన మన యొక్క చెయ్యి పట్టుకొని మనను నడిపించేటువంటి దేవుడు. ఒక తండ్రి, ఒక కుమారుడు ఇద్దరు కలిసి నడుస్తూ వెళ్తున్నారంట. నడిచేటప్పుడు తండ్రివి 2 అడుగులు, కుమారుడివి 2 అడుగులు, మొత్తము 4 అడుగులు పడుతూ ఉన్నాయి. అయితే ఒక సమయంలో భయంకరమైనటువంటి గాలి తుఫాన్ ఎదురైనటువంటి సమయంలో ఏం జరిగిందంట? 4 అడుగుల తర్వాత 2 అడుగులు మాత్రమే కాసేపు కనపడ్డాయంట. ఆ తర్వాత మళ్ళా 4 అడుగులు కనపడ్డాయి. అయితే కుమారుడు భయపడిపోయి అంటున్నాడు తండ్రిని అడుగుతున్నాడు, తండ్రి నువ్వు నాతో పాటు నడిచేటప్పుడు నీ అడుగులు ఉన్నాయి, నా అడుగులు 4 అడుగులు ఉన్నాయి, కానీ నేను శ్రమలలో గుండా వెళ్ళేటప్పుడు 2 అడుగులే ఉన్నాయి. నువ్వెక్కడికి వెళ్ళిపోయావయ్యా? నువ్వు నా చెయ్యి వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయావు? ఆ 2 అడుగులే ఉన్నాయి, నీ అడుగులు లేవు అక్కడ, నువ్వెక్కడికి వెళ్ళిపోయావు
మరి నన్ను ఇటువంటి పరిస్థితులు నన్ను విడిచిపెడతావా అని కుమారుడు తండ్రిని అడిగినప్పుడు తండ్రి అంటాడు, లేదు నాయనా, ఆ అడుగులు నీవి కావు, ఆ అడుగులు నావి. నేను నిన్ను ఎత్తుకున్నాను, నేను నిన్ను ఎత్తుకొని నడిపించాను. నీ యొక్క శ్రమలలో, మరి నీకున్నటువంటి ఇబ్బందులలో నేను నిన్ను పట్టుకొని నడిపించాను. అయితే నువ్వు భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు నేను నిన్ను ఎత్తుకొని నడిపించాను. హల్లెలూయా. నీతి అను నా దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకొందును అని దేవుడు చెప్పిన రీతిగా ఉదయ సమయంలో మన పరిస్థితులు అన్నిటిని కూడా దేవునికి అప్పగించినప్పుడు ఆయన మనల్ని ఎత్తుకొని నడిపించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యమును దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహోన్నతుడ, మా మంచి యేసయ్యా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవానికి వందనములు చెల్లించుకుంటున్నాం. నా ఉదయకాల సమయంలో షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారు నాయన. ప్రభా 9వ దినములో ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం బట్టి దేవానికి వందనాలు నాయన. నేను నిన్ను ఉపేక్షింపక నేను నిన్ను ఆదుకుంటానని చెప్పావు తండ్రి. నేను నిన్ను వదిలిపెట్టను అంటున్నావు యేసయ్య, నీకు వందనములు. నేను నిన్ను విడిచిపెట్టను, నేను దిగులు పడకును, భయపడకు, నేను నిన్ను బలపరుస్తాను అంటున్నావు యేసయ్య. అవును నాయన. ప్రభు నా తండ్రి, మాకున్నటువంటి ప్రభు నా తండ్రి నాయన భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి, అలాగే నా తండ్రి మరి శోధనలో నుంచి ప్రభు నా తండ్రి మేము కొట్టుకుపోయేటువంటి పరిస్థితుల్లో ప్రభా మీరు మమ్మల్ని ఎత్తుకొని నడిపించేటువంటి దేవుడుగా ఉన్నారు నాయన. ప్రభా మీరు ఇచ్చిన యొక్క గొప్ప వాగ్దానంను బట్టి నా తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు నాయన. నీకే వందనములు చెల్లించుకొనుచు యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.